హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే వ్లాగ్ చేస్తున్నాను. చాలామంది వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. సో నాకేంటంటే వీకెండ్ అప్పుడే కదా టైం ఉండేది, ఇంకా అప్పుడే వీడియోస్ చేయడం, వ్లాగ్ చేయడం ఇవన్నీ అవ్వదు. లైక్ అన్నీ మిక్సప్ అయిపోతాయి క్లిప్స్ అన్నీ కూడా. ఇంకా సరే లేదు చేద్దాం, అడుగుతున్నారు కదా, ఇంకా అడిగిన వీడియోస్ చేస్తేనే కదా మీకు నచ్చుతాయని చెప్పి ఇంకా ఈ వ్లాగ్ చేస్తున్నమాట. ఇది వచ్చి వీకెండ్. నేను వీకెండ్ ఏం చేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది ఈ వ్లాగ్లో చూపిస్తా. అండ్ ఈ రోజు అయితే నేను కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నా. కొన్ని వచ్చి స్కిన్ కేర్ అండ్ కొన్ని వచ్చి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. మీరు అందరూ అడుగుతున్నారు కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, అది చేశాను. అది కూడా చూపిస్తాను, నేను ఇందులో కూడా చూపిస్తా లైక్ ఏంటి అన్నది. అండ్ ఆ వీడియో సపరేట్గా కూడా పోస్ట్ చేస్తాను, లైక్ కంప్లీట్ డీటెయిల్స్ అందులో పెడతా. ఇలా జస్ట్ అవుట్ఫిట్ చూపిస్తా. అండ్ ఇంకొక శారీ ఒకటి తీసుకున్నా, అది కూడా చాలా బాగుంది, ఎంత బెస్ట్ స్టైల్ చేద్దామా అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కుక్ చేసుకోవాలి, ఇంకా వీడియో స్టార్ట్ చెయ్యాలి. ఈ వ్లాగ్ ఎలా వస్తుందో నాకు తెలియదు, అంటే లైక్ నేను ఎక్కువ వ్లాగ్స్ తీయను కదా. సో మీరు అందరూ అడుగుతున్నారని వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి వ్లాగ్ ఎలా ఉంటుందో తెలియదు, నేను ఎలా షూట్ చేశాను కూడా నాకు ఐడియాలే. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా మంచిగా తీస్తా. సో ఇప్పుడైతే ప్రజెంట్ బయట చాలా ఎండుగుంది, నాకు అస్సలు ఒక్క మాట ఒక ఏసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఉండలేకపోతున్నాం, అసలు ఎలా ఉంటున్నారో ఆంధ్రాలో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఎండలు అనిపించవు, బట్ ఇక్కడే ఇంత ఎండ ఉందంటే ఇంకా ఆంధ్రాలో ఎంత ఎండ ఉంటుందో కదా. సో ఓకే, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తే నేను రాగి మాల్ట్ డైలీ తాగుతాను. డైలీ నేను బ్రేక్ఫాస్ట్లో రాగి మాల్ట్ ఎప్పుడో నాకు లేట్గా లెగిసాను, నాకు అవ్వదు అన్నప్పుడు తప్ప మ్యాక్సిమం రాగి మాల్ట్ అంటే అంబలి అది చేసుకుంటా. సో ఇప్పుడు కూడా నేను అంబలి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు అంబలితో పాటు ఈ బాయిల్డ్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఈరోజు సాటర్డే కాబట్టి కుకుంబర్ ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే అది చూపిస్తాను మీకు. అండ్ నేను ఎలా చేసుకున్నా, నార్మల్గా చాలామందికి అంబలి ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి అందరికీ నచ్చేటట్టు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడూ వైజాగ్ బీచ్లో అంబలి తాగుతా. అది చాలా బాగుంటుంది. అందరు జింజర్ వేస్తారు, ఇంకా కర్డ్ వేస్తారు, లెమన్ వేస్తారు. అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే నేను ఈ మధ్య అక్కడ తాగినప్పటి నుంచి అలాగే చేసుకుంటున్నా. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తే ఎవరికైనా అంబలి ఇష్టం ఉండదు బట్ హెల్త్కి మంచిది తాగాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుద్ది కదా. సో ఆ రెసిపీ షేర్ చేస్తాను, ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్లీ నచ్చుతుంది, అది ఎవరికైనా నచ్చుతుంది. ఇంకా నేను చెప్పాను కదా కుకుంబర్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పి ఇంకా కుకుంబర్ని స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. వీడియోస్ చేసేటప్పుడు కూడా తినచ్చు ఇంకా అని చెప్పి ఇంకా కుకుంబర్ నేనైతే ఆ గ్రీన్ తొక్క అయితే ఏదైతే ఉందో అది తీయట్లేదు. ఎందుకంటే కుకుంబర్ ఆ గ్రీన్దే మెయిన్ ఇంపార్టెంట్ మనం తినేది ఆ తొక్కలోనే. బట్ చాలామంది కుకుంబర్ అనగానే పై తొక్క అంతా పీల్ చేసేసి లోపల తింటారు, అప్పుడు అది తిన్నా కూడా యూజ్ ఉండదు. సో మీరు ఏమైనా కుకుంబర్ తినే వాళ్ళైతే ఆ తొక్కతో తినండి, అప్పుడు ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంక ఈ అంబలికి వస్తే ఈసారి చెప్పాలంటే బాగా కుదరలే, పల్చగా అయిపోయింది. బట్ యూజువల్లీ అయితే నేను తిగ్గా చేసుకుంటా. ఈసారి కొంచెం హడావిడిలో చేయడం వల్ల కొంచెం పల్చగా అనిపించింది, బట్ అది కూడా బాగానే ఉంది, పల్చగా ఉన్న చిగ్గా ఉన్న. బట్ అక్కడ వైజాగ్లో అయితే ఇంకా దీని మీద పెసలు, ఇవి స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ ఉడకబెట్టి వేస్తారు, అది ఇంకా బాగుంటుంది. బట్ నేను అవేమీ వేయలే, ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ పెసలు ఇవేం నానబెట్టి లేవు. ఇంకా అందుకే అని చెప్పి ఇలా చేసుకొని తింటున్నా అన్నమాట. బట్ పాలు చేసేది అయితే చాలా బాగుంటుంది. సేమ్ అలాగే వచ్చింది కానీ పెసలు ఒకటి లేదు నేను చేసిన అంబల్లో, అంతే. ఇంక తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ ఇంకా అయిపోతుంది కదా, నెక్స్ట్ ఏం వీడియోస్ తీయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది కదా, సో మేలో నా బర్త్డే ఉంది. సో ఏప్రిల్ మంత్లో లైక్ వ్లాగ్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బర్త్డే మే ఉంది కాబట్టి నేను ముందుగా అవుట్ఫిట్స్ ప్రిపేర్ చేసుకుంటా కదా బర్త్డేకి, లేదా ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకుంటా. బర్త్డే అంటే లైక్ నేను అవుట్ఫిట్సే కాకుండా స్కిన్ కేర్, అసలు బర్త్డేకి ఏం చేస్తున్నాం. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఏంటంటే సనుత నా బర్త్డేకి వస్తుంది. సో మేలో సనుత వస్తుంది. సో ఇప్పుడు వేరు, సనుత వస్తే మేము చేసేది వేరు, మా ఫన్ వేరు, మా ఎంజాయ్మెంట్ వేరు, ఎవ్రీథింగ్ తెలుసు కదా. మొన్న మీరు నన్ను వైజాగ్లో చూసారు, లైక్ వైజాగ్లో మేమిద్దరం కలిసి ఏమేమి చేసాము, వీడియోస్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ చూసారు. సో ఇప్పుడు సనుత ఇక్కడికి వస్తుంది. సో సనుత ఇక్కడ మేము ఏం చేస్తాము, ఇక్కడ మేము ఏమేమి తిరుగుతాము, అండ్ మేమిద్దరం రోజు ఫోన్లో మాట్లాడుకొని నవ్వుకునేది ఏంటంటే ఇద్దరం కలిసి. ఇప్పుడు ఇంట్లో అంటే వేరు, ఇక్కడ మేమే వండుకొని మేమే చేసుకొని అంతా కదా కొట్టించుకుంటామేమో అని సనుత ఎప్పుడు అంటది. అక్కడికి వచ్చాక నువ్వేమో అంటావు నేనేమో అంటావు కొట్టించుకుంటామేమో అని. రా చూద్దాము, నేనైతే ఏమైనా తిరుగుదాము, నేను ఏం తిరగట్లే కదా, నువ్వు రా మనం ట్రిప్ ఏమైనా వెళ్దాం అంటున్నా. అండ్ బర్త్డే కదా, సో ట్రిప్కి అలా బాగుంటుంది కదా. ఇంకేం
ఇది అని ప్లాన్ ఏం ఫిక్స్ అవ్వలేదు. బట్ చూద్దాం రా అని అంటున్నా సనుతని. సో సనుతో వస్తే బర్త్డే మేలో సనుతో వస్తుంది. సో డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. అండ్ మీకు మేమిద్దరం కలిస్తే ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వచ్చాక మేము అడుగుతున్నాం, మీరు అప్పటికి మీరు కామెంట్స్ పెట్టి మేము చేసేటప్పటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడే చెప్తున్నా, సనుత మేలో వస్తుంది. మేమిద్దరం కలిసి ఛాలెంజ్ వీడియోస్ చేయాలా, వ్లాగ్స్ తీయాలా, ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ చేయండి. చాలామంది వైజాగ్ వెళ్తున్నావు అక్క, సనుతను ఎప్పుడు కలుస్తున్నావు, వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు ఇవి అడుగుతున్నారు. సో అందుకే చెప్తున్నా, సనుతాయే ఈసారి బెంగళూరు వస్తుంది. సో సనుత నేను కలిసి చాలా వ్లాగ్స్ వస్తాయి. మే మంత్లో నాకు తెలిసి మంచి ఫన్ ఉన్న మంత్లా అవుతుంది, బర్త్డే అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఒకసారి ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టా, అందరూ నా ఏజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పారు. 20 నుంచి 26 వరకు ఇన్ బిట్వీన్ చెప్పారు. నా ఏజ్ ఎగ్జాక్ట్గా ఎంత అన్నది కూడా నా బర్త్డేతో రివీల్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ఏప్రిల్ నుంచి బర్త్డే సిరీస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా రిలేటెడ్ టు బర్త్డే. ఏప్రిల్ అయిన తర్వాత బర్త్డే అయ్యాక సనుత వస్తుంది, ఇంకా అది ఇంకొక డిఫరెంట్. సో చూద్దాం, హోప్ ఫర్ బెస్ట్. అంతా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా నేను వీడియో షూట్ అంతా చేసుకునేటప్పటికి మధ్యాహ్నం అయింది. ఇంకా సరే అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీడియోస్ కొన్ని షూట్ చేసుకున్నాను. కొన్ని స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ అడుగుతున్నారు కదా, ఇంకా అవన్నీ షూట్ చేసా. ఇంకా ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న శారీ అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా, చాలా బాగుంది. ఇంకా అందుకే నాకు తీపుది కాక ఇంకా శారీ తీయకుండా శారీతోనే ఇంకా ఉన్నాను అనమాట ఆ రోజు. ఇంకా ఆ తర్వాత నేను లంచ్కి అని చెప్పి ఇంకా బేగా అయిపోద్ది సమ్మర్ కదా అని చెప్పి దద్దోజనం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దద్దోజనం అంతా బాగానే వచ్చింది, కానీ నేను ఈసారి కొత్తిమీర ఉంది కదా అని దద్దోజనంలో కొత్తిమీర వేసాను. అది కొంచెం ఎలాంటి దద్దోజనం కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ కనిపించింది, లైక్ టేస్ట్లో కొత్తిమీర ఎక్కువ తెలిసింది. మిగతాదంతా బాగానే వచ్చింది. ఎప్పుడు ఇలా చేయలే, బట్ ఈసారి కొత్తిమీర ఉంది కదా అని ట్రై చేసా కొత్తగా. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చిందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సాటర్డేస్ అప్పుడే కొంచెం ఏమైనా కర్రీస్ డిఫరెంట్గా నేను ట్రై చేస్తాను. ఈ దద్దోజనం ఇలాంటివన్నీ నేను ఆఫీస్కి డైలీ వెళ్తా కదా, అలాంటప్పుడు బేగా అయిపోవడానికి ప్రిపేర్ చేసుకుంటా. సాటర్డే కొంచెం టైం ఉంటుంది కదా, సాటర్డేస్ అంటే కొంచెం మంచి కూరలు లేదా నాకు ఇష్టమైన కూరలు ఇలాంటివి ట్రై చేస్తా. బట్ ఇప్పుడు టైం లేదు, ఇంకెందుకులే అని చెప్పి ఇంకా దద్దోజనం చేసుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ చేసి ఇంకా వీడియోస్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు వంట పెట్టుకుంటే వంట అంతా అయ్యి తినేటప్పటికే టైం అయిపోద్ది, ఎందుకులే అని చెప్పి ఇంక చేసుకున్నాను. ఇంకా అది ప్రిపేర్ అయ్యాక ఇలా అయితే దద్దోజనం ఉంది చూడడానికి. ఆ కొత్తిమీర వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ లా కనిపిస్తుంది, కానీ అది దద్దోజనమే. అండ్ ఈ వీడియోలో లంచ్ తర్వాత నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసా అనుకున్నాను, బట్ అవి నేను తీయలేదు. అంటే లైక్ నేను వీడియో ఆన్ చేసా అనుకున్నాను, తర్వాత అంతా అయిపోయాక చూస్తే వీడియో ఆన్ చేయలేదు. చెప్పాలంటే చాలా మట్టు క్లిప్స్ అయితే నేను మిస్ అయిపోయాను. అంటే నేను ఈ రోజే వీడియోస్ తీయడము, ఇంకా వ్లాగ్ ఇంకో పక్క తీయడం, అన్ని క్లిప్పింగ్స్ కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట. కొన్ని అయితే క్లిప్పింగ్స్ తీసినా అనుకున్నాను, షూట్ చేస్తున్నా అనుకున్నా, బట్ వీడియో ఆనే చేయలేదని తర్వాత నేను చెక్ చేసుకుంటే అర్థమైంది క్లిప్పింగ్స్ లేకపోయేటప్పటికి. సో అలా నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఏం చేసా అన్నది క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి అన్నమాట, మిస్ అయిపోయాయి. ఇంక ఈవినింగ్ నేను వీడియోస్ అంతా చేసి క్లీనింగ్ అంతా చేసేటప్పటికి ఇంక ఈవినింగ్ సరే అని చెప్పి ఇంకా నేనైతే ఉగాది వస్తుంది కదా, సో ఉగాదికి అవుట్ఫిట్ కోసం అని చెప్పి ఇంకా నేనైతే షాప్కి వెళ్ళాను. అవుట్ఫిట్ అంటే ఏం లేదు, జస్ట్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. నా దగ్గర ఉన్న హాఫ్ శారీస్ ఉగాదికి వేసుకోవాలా లేదా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా అని నేనైతే షాప్కి వెళ్ళి కావాల్సినవి తీసుకున్నాను అనమాట. ఇంకా అలా షాప్కి వెళ్ళి అలా క్లాత్ మెటీరియల్స్, ఇంకా దాంతోపాటు ఫ్రూట్స్, అలా నాకు ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చాను. ఇంకా రూమ్కి వచ్చేటప్పటికి నాకు ఓపిక అయితే అయిపోయింది. ఇంకా ఎలాగో నేను డిన్నర్ 6 to 8 ఎవ్రీడే ఈ టైం మధ్యలో చేసేస్తాను. సో నా డిన్నర్ అయితే బేనే చేస్తాను కాబట్టి ఇంకా పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది అన్నప్పుడు ఇలా జ్యూస్ తాగుతాను. సో ఈరోజు అయితే నాకు మ్యాంగోస్ కనిపించాయి, అలాగో బయటకు వెళ్ళినప్పుడు ఇంకా మ్యాంగోస్ తెచ్చుకోవడం, వెంటనే కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవడం కూడా అయిపోతుంది. ఈ జ్యూస్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎడిటింగ్ పని ఉంది. ఇప్పుడు ఏవేవైతే షూట్ చేశానో అవన్నీ ఇప్పుడు ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఎడిట్ చేస్తేనే తర్వాత నేను పోస్ట్ చేయగలను. ఇంకా ఎడిటింగ్ ఒక పెద్ద పని, వీడియో తీయడం అంతా ఒక ఎత్తు అంటే వీడియో ఎడిటింగ్ ఇంకో పెద్ద పని అన్నమాట. సో ఇంకా అదొక పని ఉంది, అదంతా వీకెండ్స్ వస్తే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు ఈ వీడియో షూట్ చేసుకోవడానికి అవి ఎడిట్ చేసుకోవడానికి అయిపోద్ది. నా ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ అంటే ట్రిప్స్ ఇవన్నీ తిరుగుతారు, నాకు మాత్రం ఎప్పుడు ఇదే రొటీన్, వీడియోస్ తీసుకోవడం ఇంతే, లేదా అప్పుడప్పుడు వెళ్తే నవ్యతో ఏమైనా గుడికి వెళ్ళడమే, అంతకుమించి పెద్ద రొటీన్ ఏం లేదు. ఎందుకంటే నాకు ఇంక దొరికిందే ఈ టైం, ఇప్పుడే నేను ఇంకా వీడియోస్ తీసుకోవడమే ఎడిటింగ్ అయినా, ఎందుకంటే మండే టు ఫ్రైడే అయితే ఇంకా నాకు ఆఫీస్ వర్క్తోనే అయిపోతుంది. సో అప్పుడు వరకు నేను పెండింగ్ పెట్టుకోను. నా వీకెండ్స్ని ఇలా నా
ప్రపంచంలో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం రీఫ్రెష్మెంట్ ఈ జ్యూస్లు అవి తాగి కొంచెం ఓపిక తెచ్చుకోవాలి కదా నెక్స్ట్ పని చేయడానికి. ఇంకా అందుకే ఎక్కువ జ్యూసులు తాగుతాను. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ జ్యూసెస్ అనేవి స్కిన్కి కూడా చాలా యూజెస్ ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. ఆల్మోస్ట్ నియర్ టు 25K, లైక్ ఇంకా 400 ఉంది 25K రావడానికి. సో ఇంకా సరే, ఇంకా 25Kకి నేను హాఫ్ సారీ గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా. సో అందుకే ఇంక ఇదే తీసుకొని వచ్చాను, గివ్ అవేకి ఇద్దాము. ఇంక ఇప్పుడే ప్యాక్ చేసేద్దాము. 25K అయ్యాక అనౌన్స్ చేద్దాము నేమ్ అని చెప్పి. సో దానిపైన వెళ్తే వచ్చి, అందుకని వీకెండే మళ్ళీ తర్వాత వీక్ డేస్ అప్పుడు నేను ఏ టైంకి వస్తాను ఆఫీస్ నుంచి నాకు నో ఐడియా. అండ్ ప్యాక్ చేసి ఉంచుదాము. వన్స్ 25K అవగానే వెంటనే వెళ్ళి పోస్ట్ చేసేద్దామని. బట్ ఈసారి గివ్ అవే ఎవ్వరూ అసలు జెన్యున్గా పార్టిసిపేట్ చేయలేదు. గివ్ అవే ఇస్తుంది కదా అనే కానీ ఎవరు వీడియో లాంగ్ అంటే లైక్ ఫుల్ వీడియో చూడలేదు, ఎవరు వీడియోస్కి ప్రాపర్గా లైక్ చేయలేదు. సో అసలు ఈసారి గివ్ అవే ఎవరు అంటే లైక్ గివ్ అవే ఇస్తారు, కామెంట్ పెడితే ఇచ్చేస్తారని కమెంట్స్ పెట్టేవారు, ఓన్లీ కమెంట్స్ మాట. సో అలా నాకు అంత జెన్యున్ అనిపించలేదు ఈసారి గివ్ అవే. అండ్ కమెంట్స్లో కూడా జెన్యున్ అనిపించలే, ఇలా పెడితే గివ్ అవే ఇస్తారు కాబట్టి అని. లైక్ నేను గివ్ అవే ఇస్తాను అని కమెంట్స్ పెట్టేద్దు అని చాలామంది నాకు ఇవ్వు లైక్ మీరు అలా పెట్టినా అలా కాదు, నాకు జెన్యున్ అనిపిస్తే నేను ఇస్తాను. నేను ఫస్ట్ గివ్ అవే కూడా నేను అసలు గివ్ అవే ఇస్తానని అనౌన్సే చేయలేదు, అనౌన్స్ చేయకుండా సడన్గా ఇచ్చాను. ఈవెన్ గివ్ అవే విన్నర్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మాకు ఇస్తారని చాలామంది కమెంట్ పెట్టారు. అండ్ చాలామంది అన్నారు లైక్ గివ్ అవే అంటే మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలు, మీ నుంచి వచ్చింది అని, మాకు ఇలా కావాలి అలా కావాలి అని లేదు అని. ఫస్ట్ గివ్ అవేలో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు 5 మెంబర్స్కి ఇస్తా అన్నాను కాబట్టి 5 మెంబర్స్ ఇచ్చా. కానీ టు బి ఫ్రాంక్లీ 5 కంటే అబోవ్ చాలామంది చాలా ఫ్రాంక్గా చాలా జెన్యున్గా పార్టిసిపేట్ చేశారు. బట్ ఈసారి గివ్ అవే ఎవరు నాకు అంత అనిపించలేదు, అందరూ గివ్ అవే కోసమే అన్నట్టు నాకు అనిపించింది. కమెంట్ పెట్టేసామా అయిపోయిందా, వీళ్ళు ఎంచి వెళ్ళిపోతున్నారు. లైక్ నేను ఈసారి గివ్ అవే అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్తా, వాళ్ళు చాలా జెన్యున్గా నా వీడియో మొత్తం చూసి లైక్ చేసి, నేను ఎవరిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు అడగలేదు, జెన్యున్గా ఉండండి. అండ్ మా హ్యాపీనెస్ కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి గివ్ అవే. సో అందరినీ పార్టిసిపేట్ చేయమని మేము అడగం, ఎవరికైతే అవసరం లైక్ కొంతమందికి కావాల్సి ఉంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇస్తే మెయిన్ పర్పస్ అది, వాళ్ళకి వెళ్ళాలి అని. అందరం లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటాము, అందరూ అఫోర్డ్ చేయలేరు కదా, వాళ్ళకి ఇలాంటి గివ్ అవేస్ అవి బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు కూడా ఇవన్నీ అసలు ఇన్ని ఐటమ్స్ అస్సలు నా దగ్గర ఏమి ఉండేవి కాదు, అంత న్యాచురల్ ఇంట్లో ఉండే పిండిలతోనే అంత చేసుకునేదాన్ని. అలా ఎవరైనా ఉన్న వాళ్ళకి యూజ్ అవుద్దని గివ్ అవే. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఈసారి అయితే గివ్ అవే అందరూ అంటే కమెంట్ పెడితే గివ్ అవే ఇచ్చేస్తారని కమెంట్ పెట్టారు. జెన్యున్గా ఎవరు వీడియో చూడలేదు, చెప్పా కదా లాంగ్ నా వీడియో ఎవరైతే ఫుల్ చూసి లైక్ చేసి, జెన్యున్ అనిపించాలి, లైక్ చేయండి, ఇవన్నీ మీకు నచ్చితేనే చేయండి, కమెంట్ అయినా మీకు నచ్చితేనే చేయండి, మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే అది చేయండి, మస్ట్ అండ్ షుడ్గా ఇలా అని ఏమీ లేదు కదా, జెన్యున్గా అనిపించలే ఈసారి గివ్ అవే. అండ్ నెక్స్ట్ గివ్ అవే నేను 30Kకి ఇద్దాం అనుకుంటున్నాను. ఈసారి అయితే గివ్ అవే రూల్స్ మారుద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి గివ్ అవే రూల్స్ అండ్ 30Kకి ఏమి ఇస్తే, ఈసారి కొంచెం 30కి ఇద్దాం, 35 అనుకున్నా బట్ అంత లాంగ్ వద్దులే, 30కి ఇద్దాం అండ్ 35కి ఇంకోసారి అలా ఇద్దాము అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకున్నామాట. నెక్స్ట్ గివ్ అవే ఏంటి ఏమి ఇస్తున్నాను అండ్ రూల్స్ ఏంటనేది ఈసారి డీటెయిల్గా చెప్తా. చాలామంది గివ్ అవే రూల్స్ అడిగారు, సో ఈసారి గివ్ అవే రూల్స్ ఇస్తాను. అండ్ ఎప్పుడు జెన్యున్గా ఫాలో చేసిన వాళ్ళకి నేను గివ్ అవే ఇస్తే, ఈసారి కూడా గివ్ అవే ఎవరికి ఇస్తున్నాను అనేది నేను నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడైతే ఏం కాదు. బట్ ఇప్పుడు కూడా నాకు ఇంకా ఓపిక లేదు. సో బెటర్ రేపే ఇంకా ఇది కొరియర్ ప్యాకింగ్ అంతా చేసి ఉంచుతా. వన్స్ 25K రాగానే ఇంకా నేమ్ అనౌన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని వెంటనే కొరియర్ చేసేయడమే. సో ఇంకా ఆ తర్వాత అయితే నేను శారీకి బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్తున్నాను అన్నా కదా. సో బ్లౌజ్ తీసుకున్నాను. నాకు అక్కడ చాలా గోల్డ్ ఉండేటప్పటికి ఏ గోల్డ్ తీసుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ కలర్ నాకు కావాలి, దీనికి ఇది కొంచెం నియర్ బై అనిపించింది, కొంచెం మ్యాచ్ అవుతుంది అనిపించింది. చాలా గోల్డ్లో ఎన్ని చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ నాకు గోల్డ్ దీనికి మ్యాచింగ్ కావాలి అండ్ అన్నిటికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక బ్లౌజ్ కావాలి. కానీ అక్కడ ఉన్న గోల్డ్ క్లాత్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూసాక ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా మోడల్ పెట్టించుకోవాలో చూసుకొని స్టిచ్చింగ్కి ఇస్తా. స్టిచ్చింగ్ నుంచి వచ్చాక ఇది ఏంటి అన్నది ఈ డ్రెస్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. సో ఇది నా వీకెండ్ డే. లైక్ ఇందులో చాలా క్లిప్స్ నేను చూపించలేదు, లైక్ క్లీనింగ్ చూపిద్దాం అనుకున్నా తీసాను,
అనుకున్నాను, నేను వీడియో ఆన్ చేసా అనుకున్నాను. అంటే లైక్ వన్స్ వీడియో చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా, ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి అవన్నీ సర్దుకోవడానికి ఉన్న కష్టం ఎంత ఉంటే చూపిద్దాం అనుకున్నాను. నేను వీడియో ఆన్ చేసా అనుకున్నాను, వీడియో ఆన్ చేయలేదు. ఆన్ చేయకుండా నా పని నేను చేసుకొని వెళ్ళిపోయాను. తర్వాత అంతా అయిపోయాక చూస్తే క్లిప్పింగ్స్ లేవు. అప్పుడు అర్థమైంది ఓకే వీడియో నేను షూట్ చేసా అనుకున్నాను బట్ షూట్ చేయలేదు అని. సో ఈ వ్లాగ్ ఎలా వస్తే అలా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్గా క్లియర్గా చూపిస్తా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బాయ్.